సార్ ఇటీవల ఇద్దరు రైడీ సీటర్ను నగర బహిష్కరణ చేశారు కదా, భవిష్యత్తులో ఇంకా ఏమున్నాయా సార్? నగర బహిష్కరణ అనేది సిటీ పోలీస్ యాక్ట్లో సెక్షన్ 26లో ఉండేది. దాని బట్టి క్రిమినల్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ యాక్టివిటీ వల్ల ఒక కమిషనరేట్లో ఉన్నటువంటి జ్యూరిడిక్షన్లో వాళ్ళ వల్ల నష్టం జరుగుతున్న ఉద్దేశంలో ఆ ఈవెంట్ బహిష్కరించారు. సో వాళ్ళు మళ్ళీ బై ఛాన్స్ వచ్చినా వాళ్ళ మీద మేము నెట్వర్క్ ఉంటుంది కనుక్కోవడానికి. అప్పుడు వాళ్ళకి ఇంకా డిఫరెంట్ శిక్షలు ఉంటాయి. సెటిల్ ఆ రకమైనటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఆ రకమైనటువంటి నేరస్తున్నటువంటి వాళ్ళని తప్పకుండా చేస్తాం. ఇది హైదరాబాద్ సిటీలో కూడా చాలా ముందు ఇటువంటి చేశారు. దానివల్ల కూడా నేరస్తులు ఈ రోడ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ నేరస్తుల్ని యూటిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే యాక్టివిటీస్ దూరంగా ఉండడం వల్ల వాళ్ళ గ్యాంగ్ అదే యాక్టివిటీలో ఉండదు. లీడర్ హిమ్సెల్ఫ్ ఈజ్ బహిష్కరించబడ్డాడు కాబట్టి అతని మధ్య అంటే గ్రూప్ కూడా అంత ఫోకస్గా యాక్టివిటీ ఉండదు కాబట్టి రోడ్ యాక్టివిటీస్ నిర్వీర్యం అవుతాయి. అందుకోసమే ఎక్స్టెండెడ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.